చిరంజీవి గారిని ఈ ప్రతిష్టాత్మక వేదికపైకి ఆహ్వానించుకుందాం. నట గమనానికి గమకానికి, సుధామధుర శృంగారానికి, వ్యధా విదుర విషాద మానిషాద దుష్కర ముష్కర విష్కంభావిష్కారానికి, గభీర ధీర వీర శూర దుష్ట దురితాది దూర సమర స్వైర విహార శరాసి ధారా ప్రసార చతుర్దిక్ప్రాకార ధరా ధురంధర వీరరసాన్ని కూడా అద్భుతంగా పండించగలిగిన విలక్షణ నటులు, మెగాస్టార్, ద లెజెండ్, పద్మవిభూషణ్ చిరంజీవి గారు. లెట్స్ ఆల్ గివ్ అ థండరస్ అప్లాజ్. మన అభిమానం మన చప్పట్లలో ప్రతిధ్వనించే విధంగా చిరంజీవి గారిని వేదికపైకి ఆహ్వానిద్దాం. ఇప్పుడు 99 టీవీ తరఫున ప్రత్యేకమైన సత్కారాన్ని చైర్మన్ శ్రీ తోట చంద్రశేఖర్ గారు జరిపిస్తారు. ఈరోజు ఉగాది సందర్భంగా చిరంజీవి గారు వారి పాదస్పర్శ చేయటం నిజంగా ఒక వైబ్ని క్రియేట్ చేసింది. వీఆర్ ఆల్ థ్రిల్డ్. మనందరి చప్పట్లు వినిపిద్దాం మెగాస్టార్ చిరంజీవి గారికి. తెలుగువారిగా వారు జన్మించటం మనందరికీ కూడా గర్వకారణం. హీఈస్ అ ప్రైడ్ ఆఫ్ అవర్ కంట్రీ. డాక్టర్ తోట చంద్రశేఖర్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. నమస్కారం. ఈ ఉగాది వేడుక సందర్భంగా వేదికను అలంకరించిన గౌరవ అతిథులందరికీ, సత్కారమూర్తులకి, ఇక్కడ విచ్చేసిన మహనీయులందరికీ, మీడియా మిత్రులకి, స్నేహితులకి నా హృదయపూర్వక స్వాగతం, సాదర అభివందనం. ఈరోజు మనం నిర్వహిస్తున్న ఈ ఉగాది పురస్కార వేడుక కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదు. ఇది ప్రతిభకు గౌరవం, సేవకు గుర్తింపు, సంస్కృతికి ప్రతిష్ట. ముందుగా మనందరి గర్వకారణమైన పద్మవిభూషణ్ మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తన అత్యంత బిజీ షెడ్యూల్ మధ్యలో కూడా మా ఆహ్వానాన్ని సాదరంగా అంగీకరించి ఈ శుభ కార్యక్రమానికి విచ్చేసినందుకు మేము ఎంతో గర్వంగా భావిస్తున్నాం. ఇది ఆయన గొప్పతనం, మనపై ఉన్న ఆయన అభిమానానికి నిదర్శనం. 99 టీవీ ప్రజాపక్షం వహిస్తూ ప్రజలకు వాస్తవ సమాచారాన్ని అందించడమే కాకుండా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాన్ని సైతం నిర్వహిస్తుంది. 99 టీవీ ఈ ఉగాది పర్వదినాన ఒక నూతన అధ్యాయానికి తెరతీస్తుంది. పర్మనెంట్ కాంప్లెక్స్, డిజిటల్ ఛానల్స్ విస్తరణ, ఆధునిక ఓపెన్ స్టూడియో ఇత్యాది అటువంటివి. ఈ భవన సముదాయాన్ని చిరంజీవి గారి స్వర్ణహస్తాలతో ప్రారంభించాలని కోరినప్పుడు ఆయన అంగీకరించడం మాకెంతో సంతోషదాయకం. తెలుగు ప్రజలకు ఉగాది పండుగను ఎంతో ఘనమైనటువంటి పండుగ. ఉగాది తెలుగువారికి అతి ముఖ్యమైన పండుగ. అలాంటి ఘనమైన రోజున 99 టీవీ పలు రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు ఉగాది పురస్కారాలను అందిస్తుంది. ఈరోజు మనం సత్కరిస్తున్న మహనీయులు వివిధ రంగాల్లో నిష్ణాతులు. న్యాయ వ్యవస్థ, ఆధ్యాత్మికం, పరిపాలన, సినిమా, సాహిత్యం, సంస్కృతి, సంగీతం, నృత్యం, వైద్యం, విద్య, సామాజిక సేవ, వ్యాపారం, ఇలా అన్ని రంగాల్లోనూ అద్భుతమైన సేవలు అందించిన వారే వీరు. వారిని సత్కరించడం అంటే ఆయా రంగాలను మనం గౌరవించినట్టుగా భావించాలి. జర్నలిజంలో ఖచ్చితంగా ఇది ఒక సత్సంప్రాయంగా నిలుస్తుందని అనడంలో సందేహం లేదు. జర్నలిజం అంటే రాజకీయాలు మాత్రమే కాదు, జర్నలిజం అంటే సమాజాన్ని సంపూర్ణంగా ప్రతిబింబించడం. అందుకే 99 టీవీలో మేము 25 కీలక అంశాలకు ప్రాధాన్యతనిచ్చే డిజిటల్ ఛానల్స్ని కూడా ప్రారంభించాం. ఒక సమాజం కేవలం శక్తితో ఎదగదో, విలువలతో ఎదుగుతుంది. ఈరోజు మనం సత్కరిస్తున్న వారు అలాంటి విలువలకు ప్రతిరూపాలు. వారి జీవితం ముందు తరాలకు స్ఫూర్తిదాయకం. చిరంజీవి గారు కేవలం ఒక సినీ నటుడు కాదు, ఆయన కృషి
క్రమశిక్షణ, వినయం, సేవాభావం నిలువెత్తు వ్యక్తిత్వానికి నిదర్శనం. ఒక ఐఏఎస్ అధికారిగా నా అనుభవంలో నేను అనేక వ్యవస్థలను చూశాను. కానీ ఒక విషయం స్పష్టంగా తెలుసుకున్నాను. నిజమైన ప్రతిభను గౌరవించే సంస్థలే దీర్ఘకాలంగా నిలుస్తాయి. ఆ లక్ష్యంతోనే 99 టీవీ స్కై నెట్వర్క్ని నడపదలుచుకున్నాము. ఈరోజు సత్కారం పొందుతున్న అవార్డు గ్రహీతలందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మీ విజయాలు, మీ వ్యక్తిగత గౌరవం సమాజానికి మార్గదర్శనం. మా ఆహ్వానాన్ని అంగీకరించి ఇక్కడికి విచ్చేసినందుకు నా అభినందనలు. ఈ ఉగాది సందర్భంగా మనమందరం ఒక కొత్త ఆరంభాన్ని స్వాగతిస్తున్నాం. ఈ నూతన సంవత్సరం మనందరికీ సంతోషం, ఆరోగ్యం, విజయాన్ని అందించాలని కోరుకుంటూ మీ అందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ధన్యవాదాలు. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు విజయబాబు గారిని ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ట్రూ జర్నలిస్ట్ ఆల్వేస్ సిట్స్ ఆన్ అ మెల్టింగ్ పాట్ అండ్ స్ట్రాల్స్ అరౌండ్ అ ఫ్రీజింగ్ పాయింట్ అనే మాటలు ఆయనకు సరిగ్గా వర్తిస్తాయి. 4 దశాబ్దాలుగా జర్నలిజంలో ఉంటూ ఆర్టీఐ కమిషనర్గా, అధికార భాషా సంఘం అధ్యక్షులుగా వ్యవహరించారు. ఇప్పుడు విజయబాబు గారు మాట్లాడతారు. సభకు నమస్కారం. సభాకల్ప తరుర్భాతి వేద శాఖోపశోభిత శాస్త్రపుష్ప సమాకీర్ణో విద్వద్భ్రమర సంయుత అన్నట్టుగా ఉంది సభ. ఈ సభ శుభ సంజాత కళా నికుంచంగా దీన్ని మలిచినటువంటి వారు 99 టీవీ చైర్మన్ తోట చంద్రశేఖర్ గారు. అంటే ఇక్కడున్న వివిధ రంగాలకు సంబంధించినటువంటి శాస్త్రాలకు సంబంధించినటువంటి విద్వద్భ్రమరాలు ఉంటే మరి అక్కడ ఉన్నటువంటి ఆయన ఎవరు అంటే, అందమైన పూల మనసు అచ్చుగుద్దినట్లున్నది, రాగ పరాగాలనేరి రాసిపోసినట్లున్నది అన్నట్టుగా అక్కడ ఈ వసంత మాసంలో సాక్షాత్తు ఆ వసంతుడే ఇక్కడికి వచ్చారా అన్నట్టుగా మెగాస్టార్ చిరంజీవి గారు వారు ఇక్కడ ఆసీనులవటం ఈ సభకి మరింత సొబగు వచ్చిందని చెప్పాలి. అయితే ఇంత కళాత్మకంగా ఇంత అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి చంద్రశేఖర్ గారి యొక్క అభిరుచి ఎలా దీన్ని ఏర్పాటు చేశారనేది కూడా నేను చెప్పాలి. వారు సాక్షాత్తు ఆ ఆదిత్యుని కొలిచేటువంటి ఆదిత్యుని దైవంగా కొలుస్తారు. అంటే సహస్ర దళాల మీద వచ్చేటువంటి సహస్ర దళాల మీద వచ్చే ఆ సూర్యుడిని కొలిచేటువంటి ఆయన కూడా శ్వేతాంబరధరులే, నిత్య శ్వేతాంబరధరులే. వారు దీన్ని ఎలా చేశారంటే, ఈ నింబభక్షణమైనటువంటి షడ్రుచుల మన ఉగాది పచ్చడిగా మాత్రమే కాకుండా వసంత మాసంలో ఈ చైత్ర వసంతంలో పున్నమి నాడు వచ్చేటువంటి ఆ పున్నమి వెన్నెలలోని ఆ వెన్నెలని తీసుకొని ఆయన పంచామృతాల్లో దాన్ని కలిపి దాన్ని తోడుపెట్టి దాన్ని పారిజాతపు చివురు కొమ్మతో మధించి తద్వారా వచ్చిన ఆ నవనీతాన్ని రుచి చూసి ఆ రుచికి సరితూగగలిగినటువంటి అభిరుచితో మెగాస్టార్గా చిరంజీవి గారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అది వారి అభిరుచి. అంతటి అభిరుచి ఉన్నటువంటి వ్యక్తి చంద్రశేఖర్ గారు. అయితే ఇక మెగాస్టార్ ఆయన విశ్వ వేదికల మీద అలరారినటువంటి ఒక అపూర్వమైనటువంటి విరాణ్మూర్తి. జాతీయ వేదికల మీద జన సమూహాల మధ్య, జన సంద్రాల మధ్య ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఇక్కడికి ఎలా వచ్చారు అంటే కేవలం ఆయన అభిమానానికి ఇదైనటువంటి వ్యక్తి. అందుకే ఆయన సాక్షాత్తు అంజనీపుత్రుడు. చిరంజీవి గారి గురించి ప్రస్తావించాలన్నప్పుడల్లా నాకు గుర్తొచ్చేది ఏంటంటే ఒకటే మాట, మనిషికిన్ని మహిమల ఘనసిద్ధుల గరిమల ఎదలోనే దైవం ఉన్న హనుమల ఎదిగితే నీ హృదయమే అంజనాద్రిల. దానికి ఆ మాటకి అర్థం చిరంజీవి గారు అని చెప్పాలి. అంతటి మహోన్నత వ్యక్తి ఇక్కడికి ఎలా వచ్చారంటే ఆ అభిమానమే ఆయన్ని ఇక్కడికి తీసుకొచ్చింది. అది వారి యొక్క ఔన్నత్యం. చంద్రశేఖర్ గారికి వారికి ఉన్నటువంటి ఆత్మీయ అనుబంధం. అందుకనే ఆత్మీయ అనుబంధ సుగంధాలకి ఆయన బందీ ఎప్పుడు చిరంజీవి గారు. ఇది వారి యొక్క ఔన్నత్యం. అలాగే ఇంకొక మాట చెప్పాల్సినటువంటి ఇది ఏంటంటే, ఈరోజు పరాభావనామ సంవత్సరం. చిరంజీవి గారు వస్తున్నారంటే హైరాణ పడుతుంటే నేను ఆయనతో అన్నా, సార్ మీరు కూడా గెస్ట్ గారండి, మా వాళ్ళంతా చూసుకుంటారంటే, వస్తుంది ఎవరు ఇక్కడికి? చిరంజీవి గారు అని ప్రతి చిన్న అంశాన్ని కూడా చాలా మెటిక్యులస్గా ఆయన, ఆబ్వియస్లీ ఈజ్ ఐఏఎస్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ క్యాపబిలిటీస్, ఆ పర్ఫెక్ట్నెస్ ఆయనకు ఉండాలి.
ప్రతిదీ ఆయనే స్వీయ పర్యవేక్షణలో ఒక 5-6 రోజుల్లో ఈ హాల్ని అత్యద్భుతంగా మార్చేసినటువంటి పరిస్థితి చూస్తే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరిలో కూడా హృదయ స్పందన ఏంటంటే చిరంజీవి 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 లబ్డబ్ కాదు ఈ రోజున. అలాంటి అభిమానులు ఇక్కడికి అందరూ కూడా విచ్చేశారు. తర్వాత ఇందాకే మన చైర్మన్ గారు చెప్పారు, ఇక వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వారు, అత్యంత ప్రతిభావంతులు, వాళ్ళందరినీ కూడా చూసి ఆచి తూచి చూచి కొలచి ఎంపిక చేసినటువంటి ప్రతిభామూర్తులు వారు ఈ రోజున చిరంజీవి గారి సువర్ణ హస్తాలతో వారు రజత పథకాలతో, అచ్చమైనటువంటి రజత పథకాలతో ఈ రోజున వారిని సత్కరిస్తున్నారు. ఇది చాలా సముచితంగా ఉంది, సమంజసంగా ఉంది, సందర్భోచితంగా ఉంది. ఇక పరాభవ సంవత్సరం గురించి కూడా ఒక్క మాట చెప్పి ముగిస్తాను. పరాభవ అనగానే చాలామంది మా వాళ్ళు ఇక్కడ ఇన్విటేషన్ కార్డ్స్ ఇవన్నీ తయారు చేస్తామంటే, సార్ పరాభవ వద్దులేండి ఉగాది అని పెడతా ఉన్నారు. ఇది చాలా తప్పు. చాలామంది పండితులను కూడా నేను అందుకే టెస్ట్ చేయడానికి అడిగా. పరాభవ అంటే బాహ్యపరంగా అర్థం ఏంటంటే అవమానం అని, కానీ దాన్ని అంతర్లీనంగా చూసుకున్నట్టయితే ఎంత అద్భుతమైనటువంటి పేరంటే, పరా అంటే ఆదిశక్తి. లలితా సహస్రనామాల్లో మనకి పరాశక్తి, పశ్యంతి, పరా వైభవ ఇవన్నీ కూడా వస్తాయి. అటువంటి అమ్మవారి పేరు భవ అంటే శివుడు. పరాభవ అంటే శివుడు అమ్మవారు కలిసినటువంటి ఒక సంయుక్తం. అది శంకరాచార్యుల వారు చెప్పిన దీంట్లో చూసుకోవాలంటే, శివశక్త్యాయుక్తో అది భవతి శక్త ప్రభవితం నచేదేవం దేవో నకలు కుశల స్పందితుమపి అతస్వామారాజ్యం హరిహర విరించాదిభిరిపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి అంటారు ఆయన. అంటే అమ్మవారు శివుడు కలిస్తేనే ఈ స్థితి లయలు. అలాంటి అద్భుతమైనటువంటి సంవత్సరంలో ఈ రోజున 99 టీవీ ఒక నూతన ప్రాంగణంలో చిరంజీవి గారి సువర్ణ హస్తాల మీదుగా ఇది ఆరంభమైంది. ఇదే శుభారంభం. అంతకు మించినటువంటి అంటే మనకి షేక్స్పియర్ చెప్తాడు, కమింగ్ ది ఈవెంట్స్ క్యాస్ట్ దేర్ షాడోస్ అని చెప్పని. ఆ విధంగా ఒక శుభప్రదమైనటువంటి ఆరంభం ఈరోజు ఆరంభమైంది. వారిని మరొకసారి చిరంజీవి గారిని హృదయపూర్వకంగా ఆహ్వానాన్ని మన్నించినందుకు అభినందిస్తూ, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పురస్కార గ్రహీతలను కూడా ఆన్ బిహాఫ్ ఆఫ్ ద 99 టీవీ నేను వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. జై హింద్, థ్యాంక్ యూ. ఇప్పుడు అవార్డ్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. దయచేసి మాన్యులైనటువంటి చిరంజీవి గారిని వేదికపైకి తోడుకొని రావాల్సిందిగా చైర్మన్ గారిని కోరుతున్నాం. ముందుగా జస్టిస్ లక్ష్మణ్ గారు ముందుగా అవార్డును స్వీకరిస్తారు. 99 టీవీ అందిస్తోన్నటువంటి ఉగాది పురస్కారాన్ని స్వీకరించడానికి జస్టిస్ మున్నూరు లక్ష్మణ్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఎడ్యుకేషన్ ఇస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ పర్ఫెక్షన్ ఆల్రెడీ ఇన్ మ్యాన్ అన్న వివేకానంద గారి మాటల్ని అక్షర సత్యాలని నమ్ముతూ స్వయం కృషితో పైకొచ్చినటువంటి జస్టిస్ శ్రీ మున్నూరు లక్ష్మణ్ గారు రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తి. వారికి మీ అందరి హర్షధ్వానాలు వినిపించండి. తెలంగాణలో ఒక మారుమూల పల్లెలో జన్మించి ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకుని అంచెలంచెలుగా పైకెదిగారు. ఎన్నో సంక్లిష్టమైన కేసులను సైతం పరిష్కరించారు. అంతటి మేధాశక్తి వారి సొంతం. జస్టిస్ మున్నూరు లక్ష్మణ్ గారికి 99 టీవీ తరఫున ప్రత్యేకమైనటువంటి అభివాదాలు. చిరంజీవి గారి చేతుల మీదుగా రజత పథకాన్ని స్వీకరించారు. తరువాత శాంతకుమారి గారు IAS, స్వయం ప్రభాభాసులు శాంతకుమారి గారు IAS. వారిని వేదికపైకి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య స్వాగతిస్తున్నాం. దయచేసి అవార్డీస్కి మీరు దారి ఇవ్వవలసిందిగా విజ్ఞప్తండి. దయచేసి అవార్డీస్కి మీరు దారి వదలండి. శాంతకుమారి గారు స్వయం ప్రభాభాసులు, అంకిత భావం, సేవాభావం, అనుభవం కలగలిసిన ప్రజ్ఞా సంపన్నులు. 1989 బ్యాచ్కి చెందిన IAS అధికారిని వారు. 3 దశాబ్దాలకు పైగా ఆరోగ్య, విద్య, అటవీ వంటి ముఖ్య విభాగాల్లో పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మొదటి మహిళా చీఫ్ సెక్రటరీ శాంతకుమారి గారు IAS. ప్రస్తుతం డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో పనిచేస్తున్నారు. వారికి 99 టీవీ తరఫున ప్రత్యేకమైన అభివాదాలు.
ధన్యవాదాల్ని తెలియజేసుకుంటున్నాను. తరువాత లెజెండరీ యాక్టర్ పద్మశ్రీ డాక్టర్ మురళీమోహన్ గారు. దేశంలో రాష్ట్రంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో వెలసిల్లాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ కనుల పండుగగా ఈ కార్యక్రమం నిర్వహించిన డాక్టర్ చంద్రశేఖర్ గారికి TV99 యాజమాన్యానికి శుభాకాంక్షలు. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. తర్వాత శ్రీ మురళీమోహన్ గారు, పద్మశ్రీ డాక్టర్ మురళీమోహన్ గారు, వర్సటైల్ యాక్టర్, వారిని మనందరి కరతాళ ధ్వనుల మధ్య వేదికకు ఆహ్వానిద్దాం. ఎన్నో దశాబ్దాల సినీ వాణిజ్య రంగ అనుభవంతో, భగవద్ బలంతో ఈనాటికి కూడా అజేయంగా దిగ్విజయంగా ముందుకు సాగుతున్నారు పద్మశ్రీ డాక్టర్ మురళీమోహన్ గారు. విజయవాడలో నాటకాల ద్వారా తన కళా ప్రస్థానాన్ని ప్రారంభించి 1973లో జగమే మాయా సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. 1974లో తిరుపతి చిత్రం ద్వారా విశేష గుర్తింపును సాధించారు. 350 చిత్రాలకు పైగా నటించినటువంటి పద్మశ్రీ డాక్టర్ మురళీమోహన్ గారికి హర్షధ్వానాల్ని వినిపిద్దాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఒక IAS ఆఫీసర్గా మంచి పేరు తెచ్చుకొని ఇవాటి రోజున టీవీ రంగానికి వచ్చి TV99 అనే ఈ ఛానల్ని అద్భుతంగా ప్రారంభించి ఈ కార్యక్రమాన్ని చిరంజీవి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేస్తున్నందుకు ప్రతి ఒక్కరిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా చిరంజీవి గారు మా తెలుగు సినిమా రంగంలో అత్యధికమైనటువంటి అవార్డులు పొందుకున్న వ్యక్తి ఆ రోజులో అక్కినేని నాగేశ్వరరావు గారు, ఈ రోజున చిరంజీవి గారు. పద్మవిభూషణ్గా అందుకోవటమే కాదు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వెళ్ళుకోవటమే కాదు, ప్రత్యేక బహుమతులు కేంద్ర ప్రభుత్వం ద్వారా అందుకున్నయే కాదు, మానవతా దృష్టితో ఐ బ్యాంక్ కానీ, బ్లడ్ బ్యాంక్ కానీ, సేవా బ్యాంక్ కానీ అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నటువంటి శ్రీ చిరంజీవి గారు తెలుగు సినిమా రంగ పోకడనే మార్చిదిన ఒక అద్భుతమైన నటుడు. ఆయన ఒక డ్యాన్స్ చేయాలంటే చిరంజీవి గారే చేయాలి, ఒక ఫైట్ చేయాలంటే చిరంజీవి గారే చేయాలి అని చెప్పి తెలుగు సినిమా మార్గాన్ని కొత్త పుంతల్లోకి తొక్కించినటువంటి చిరంజీవి గారు ఈ సభలో ఉండటం, నాకు పద్మశ్రీ అనౌన్స్ చేయగానే నన్ను అభినందించడానికి వచ్చిన మొదటి వ్యక్తి ఎవరంటే చిరంజీవి గారు. ఆ రోజున వారితో ఒక మాట అన్నాను. ఒక స్కూల్ హెడ్ మాస్టర్ గారు వచ్చి కొత్తగా ఉద్యోగంలో చేరిన ఒక ఉపాధ్యాయుడికి సత్కారం చేయడం కోసం వచ్చినట్టుగా ఉందండి అని. ఎందుకంటే ఓ పద్మవిభూషణుడు, ఓ పద్మశ్రీ ఇంకా అందుకోలేదు కూడా, పద్మశ్రీ అనౌన్స్ చేయగానే వచ్చి ఆయన ఇంటికి వచ్చి మనస్ఫూర్తిగా అభినందించి గంట సేపు మా కుటుంబంతో కూడా గడిపి వెళ్ళినందుకు మనస్ఫూర్తిగా వారికి సభాముఖంగా కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన ఊరు పాండవుల చిత్రంలో మేము అన్నదమ్ములుగా నటించాం. ఆ తర్వాత గ్యాంగ్ లీడర్ సినిమాలో కూడా మళ్ళీ అన్నదమ్ములుగా నటించాం. నిజ జీవితంలో కూడా ఇప్పటికీ కూడా ప్రేమగా ఆయన అన్నయ్య అనే పిలుస్తారు నాకు. నేను చిరంజీవి గారు అంటే నాకు అంత అభిమానం. ఎవరిని పిలిచినా పిలవకపోయినా మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా ముందుగా నేను పిలిచేది చిరంజీవి గారిని. అంత ప్రేమగా వచ్చి అంత అభిమానంగా వచ్చే వ్యక్తి కూడా ఆయనే.
ఆయనకి త్వరలో దాదాసాహెబ్ పాల్కే అవార్డు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అన్ని అవార్డులు వచ్చేసినాయి, కానీ మా సినిమా రంగంలో టాప్ మోస్ట్ అవార్డు ఏమిటి అంటే దాదాసాహెబ్ పాల్కే అవార్డు. అది తొందరలోనే వారికి కూడా అవార్డు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారు చేస్తున్న సేవా కార్యక్రమాలను కూడా అద్భుతంగా జరగాలని కోరుకుంటూ, ఈ శ్రీ పరాభవనామ సంవత్సరం మనకందరికి కూడా సుఖశాంతులు కలగజేయాలని. దేశం అంతా అల్లకల్లోలంగా ఉంది, ప్రపంచం అంతా అల్లకల్లోలంగా ఉంది. ఏ రోజున ఎక్కడ ఏ బాంబు పడుతుందో కూడా తెలియటం లేదు. రోడ్డు పక్కన చిన్న బండి పెట్టుకొని ఆహారం అమ్ముకునే ఒక చిరు వ్యాపారస్తుడి దగ్గర నుంచి పెద్ద పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి ప్రపంచ యావత్తు కూడా ఎంతోమంది భయభ్రాంతులతో బతుకుతున్న ఈ సమయంలో ఆ భగవంతుడు అన్నీ రక్షించి శాంతిగా అందరం కూడా సుఖ సంతోషాలతో ఉండేట్టుగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ టీవీ 99 అద్భుతంగా సక్సెస్ అవ్వాలని, ఎప్పటికప్పుడు సమాజానికి కావలసినటువంటి నూతన పోకడలు కూడా మీ ద్వారా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. తరువాతి అవార్డ్ స్వామి స్మరణానందగిరి గారు. ఆధ్యాత్మిక తత్వవిధులు, నిగూఢ బహిరంతర్వ్యాప్త భగవద్విలాస కోవిదులు, ఆముష్మిక జీవన పథగాములు, ప్రఖ్యాత యోగుదా సత్సంగ సొసైటీ నిర్వాహకులు పూజ్యశ్రీ స్మరణానందగిరి స్వామివారు, వైఎస్ఎస్ ఇండియా వైస్ ప్రెసిడెంట్. స్వామివారు కెనడా మాంట్రియల్ కాంకార్డియా విశ్వవిద్యాలయం నుండి పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ను, అలాగే ఐఐటి ఖరగ్పూర్ నుంచి పిహెచ్డి పట్టా పొందారు. స్కూల్ ఫైనల్లో ఇంజనీరింగ్ గోల్డ్ మెడల్ సాధించారు. 1985లో స్వామీజీ భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం గారి మిసైల్ ప్రాజెక్ట్లో శాస్త్రవేత్తగా చేరాలా, లేదా కెనడాలోని విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా చేరాలా, లేదా సన్యాసాశ్రమాన్ని స్వీకరించాలా అనే ఒక సందిగ్ధావస్థలో ఉన్నప్పుడు సన్యాసాశ్రమాన్ని స్వీకరించి వైఎస్ఎస్ తరఫున వారు ఎన్నో సేవల్ని చేశారు. 100 గ్రేట్ ఐఐటిఎన్లు అనే పుస్తకంలో స్థానం లభించిన టెడ్ టాక్ స్పీకర్, వైఎస్ఎస్ వైస్ ప్రెసిడెంట్ స్వామి స్మరణానందగిరి. వారిని క్లుప్తంగా మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ముఖ్య అతిథి వారు. దయచేసి 1 మినిట్ లోపే మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి అండి. సాయంత్రం చాలా పెద్ద కార్యక్రమానికి చిరంజీవి గారు వెళ్ళాలి. శుభాకాంక్షలు. మన ప్రాచీన ఋషులు నిజంగా చెప్పాలంటే ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు. అవర్ ఏన్షియంట్ రిషీస్ ఆర్ రియల్ స్పిరిచువల్ సైంటిస్ట్. శతాబ్దాల పాటుగా పరిశోధన చేసి ఒక మూల సిద్ధాంతాన్ని తెలుసుకున్నారు. అదేంటంటే మనసు శ్వాస రెండింటికి మధ్య సంబంధం ఉందని. ఇట్స్ డిఫికల్ట్ టు కంట్రోల్ మైండ్. మనసును సులభంగా కంట్రోల్ చేయలేం కదా, కానీ శ్వాస ద్వారా మైండ్ మనం కంట్రోల్ చేయగలం. అంతేకాదు ఎలా చేయాలని కూడా శ్వాస పద్ధతులు, ప్రాణాయామ పద్ధతులు ఇచ్చారు. అదే పరమహంస యోగానందులు, ఒక యోగికాత్మ అని విని ఉంటారు మీరు. ఆయన ప్రపంచవ్యాప్తంగా ఈ క్రియోగాన్ని వ్యాప్తం చేస్తున్నారు. తద్వారా ప్రాణాయామం చేస్తూ మైండ్ కంట్రోల్ వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ధ్యానం ఎలా చేయాలో తెలిసిన వాళ్ళంతా తప్పకుండా ధ్యానం చేస్తారంటారు. ఎందుకంటే ధ్యానం చేస్తే అంతర్గతంగా ఉన్న ఆ ఆనందాన్ని ప్రత్యక్షంగా మనం చవి చూసగలం. ఇది యోగా సత్సంగ సొసైటీ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అందరికీ చెప్తా ఉంది. ఈ యోగా సత్సంగ యొక్క దీన్ని గుర్తించి ఈ పురస్కారాన్ని ఇచ్చినందుకు 99 టీవీకి నేను ఎంత కృతజ్ఞత చెప్తున్నాను. చాలా ధన్యవాదాలు స్వామీజీ. ఈరోజు చాలా ఇప్పుడు జస్టిస్ గ్రంథి భవానీ ప్రసాద్ గారు, వారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా సగౌరవంగా స్వాగతిస్తున్నాం. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య న్యాయ విద్య కోవిదులు వారు, ధర్మ సంరక్షణ ధురంధరులు. కేవలం 20 ఏళ్ల వయసులో అడ్వకేట్గా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. 25 ఏళ్లకే జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్గా నియమితులయ్యారు గ్రంథి భవానీ ప్రసాద్ గారు. దేశంలోనే అతి పిన్న వయసు న్యాయమూర్తుల్లో ఒకరిగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయశాఖ కార్యదర్శిగా పనిచేస్తూ సుమారు 250 కీలక చట్టాల రూపకల్పనను చేశారు. ఆయన హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్గా, అలాగే న్యాయమూర్తిగా న్యాయ సేవలో విశిష్ట సేవల్ని అందించారు జస్టిస్ గ్రంథి భవానీ ప్రసాద్ గారు. వారికి
99 టీవీ తరఫున ప్రత్యేకమైన అభివాదాల్ని తెలియజేసుకుంటున్నాం. లెట్స్ గివ్ హిమ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. క్లుప్తంగా వారిని స్పందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నేను హాజరైన ప్రతి సమావేశంలోనూ నా జాతకమేమో తెలీదు, క్లుప్తంగా మాట్లాడమని చెప్తారు. 42 సంవత్సరాలు న్యాయాధికారిగా ఆ న్యాయవాది ఈ న్యాయవాది చెప్పింది వినడం తప్ప మాట్లాడడానికి అవకాశం లేని ఉద్యోగం చేశాను. పదవీ విరమణ చేసినాకైనా మాట్లాడదేమో అంటే క్లుప్తంగా మాట్లాడమంటున్నారు. పర్వాలేదు. ఈరోజు నాకిక్కడ ఇటువంటి మహానుభావుల పక్కన ఉంచునే అవకాశాన్ని కల్పించింది నా మీద శ్రీ తోట చంద్రశేఖర్ దంపతులకు ఉన్న ప్రేమ, ఈ పురస్కార గ్రహీతలను ఎంపిక చేసిన పెద్దలకు ఉన్నటువంటి అభిమానం తప్ప దీనికి నేను అర్హున్నా కాదో నాకు తెలియదు. కానీ ఇంతటి మర్యాదను ఇంతటి గౌరవాన్ని నాకు ఇచ్చినందుకు చంద్రశేఖర్ గారికి, శ్రీమతి చంద్రశేఖర్ గారికి, 99 టీవీకి సంబంధించిన కుటుంబం అందరికీ కూడా నా కృతజ్ఞతాపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఇక ఈనాటి ముఖ్య అతిథి గురించి నేను మాట్లాడవలసి వస్తే, నేను వారి నాన్నగారితో కలిసి పనిచేశాను. అంచేత వయస్సు రీత్యా కానీ వారి తండ్రి గారితో నాకున్న పరిచయం రీత్యా కానీ వారిని ఎప్పుడూ నా చిన్న తమ్ముడుగానే భావిస్తాను. ఆయన జీవితంలో ఎంత ఎదిగినా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆయన కీర్తి ప్రతిష్ఠున్న నాకు మాత్రం తమ్ముడే. అంత ప్రేమగా ఆయన ఉంటారు. చాలా సమావేశాల్లో ఎదురు కూడా చెప్పాను, చిరంజీవి గారి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఒక్కటే, ఎంత ఎత్తుకు ఎదిగినా మామూలు మనుషులుగా మామూలుగా ఉంటూ మామూలుగా అందరితో కలుస్తూ నవ్వుతూ మాట్లాడుతూ ఆ మనస్ఫూర్తిగా ఆ అభిప్రాయాలు వెల్లడిస్తూ ఆ ఒక కుటుంబ సభ్యులా ఉండడం అనేటువంటిది మనందరం నేర్చుకోవాల్సినటువంటి విషయం. అతి చిన్న ఉద్యోగాలకే, అతి చిన్న పదవులకే, అతి చిన్న ప్రయోజనాలకే చాలా పెద్దవాళ్ళు అయిపోని అహంకరించేటువంటి ఈ రోజుల్లో అంత పెద్ద వ్యక్తి ఎంత ఎంత నెమ్మదిగా, ఎంత చక్కగా, ఎంత నవ్వుతూ, అసలు మీరు నేర్చుకోవాలి మనంతా. ఇవాళ ఈ సమావేశానికి నన్ను పిలిచినప్పుడు చిరంజీవి గారు వస్తున్నారు. ఆయనది నాది ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు తేడా అయ్యే వయసులో, కానీ ఆయన పక్కన నేను మరీ ముసలుగా కనపడతానేమో అని కోటు అది వేసుకొచ్చాను. అయినా మరి ఎలా కనపడుతున్నానో నాకు తెలియదు. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత చేసుకుంటాను. ఇక ఈనాటి సమాజంలో ఒక ప్రచురణ సంస్థలు కానీ, పత్రికా సంస్థలు కానీ, టీవీ సంస్థలు కానీ వీటి అవసరం ఎంతైనా ఉన్నది. ఇందాక గౌరవనీయులు మురళీమోహన్ గారు పెద్దలందరూ చెప్పారు, ఒక్క వ్యక్తి వితండవాదంతో ఇవాళ ప్రపంచం మొత్తం అల్లకల్లోలమైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏ దేశంలోని వ్యక్తులకి కూడా మనం క్షేమంగా ఉంటామా లేదా అనేటువంటి ఆందోళనతో గడపవలసినటువంటి పరిస్థితి. యుద్ధాలతో సంబంధం లేని వాళ్ళు, రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళు, పరిపాలనతో సంబంధం లేని వాళ్ళు, మామూలు వ్యక్తులు కూడా ఈ యుద్ధంలో మనం ఏమవుతాము అనేటువంటి ఆందోళనతో గడుపుతున్నటువంటి కాలంలో మనం చాలా నేర్చుకోవాల్సింది, సమాజంలో కలిసి బతకవలసింది ఎంతో ఉన్నది. విజయబాబు గారు నాకు చాలా సన్నిహితులు, స్నేహితులు అనుకున్నాను. ఇంకా 16 మంది ఉన్నారు. తమ నోరు మూస్తే మంచిదని చెప్పారు. చేత మీ అందరికీ కూడా నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ సోదరుడు చిరంజీవి గారికి నన్ను ధన్యవాదాలు సార్. కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చంద్రశేఖర్కి, శ్రీమతి చంద్రశేఖర్ గారికి మరొకసారి నమస్కరిస్తూ సెలవు. పెద్దలు ఎవరు అన్యథా భావించకూడదండి. చీఫ్ గెస్ట్ వారికి సాయంత్రం చాలా భారీ కార్యక్రమం ఉంది. దయచేసి సంక్షిప్తమైనటువంటి స్పందనని తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి. ఇప్పుడు డాక్టర్ ఉమామహేశ్వరి గారు, పద్మశ్రీ డాక్టర్ ఉమామహేశ్వరి గారు, వారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. హరికథకు కొత్త తేజాన్ని తీసుకువచ్చినటువంటి కళాకారిణి వారు.
పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ డి ఉమామహేశ్వరి గారు. సంగీత కుటుంబంలో జన్మించారు వారు. చిన్ననాటి నుంచే సంగీతం, నాట్యం, కథావచనంలో ప్రావీణ్యాన్ని సాధించారు. తెలుగు హరికథకు మాత్రమే కాకుండా సంస్కృతంలో కూడా హరికథ చెప్పినటువంటి తొలి మహిళా కళాకారిణి ఉమామహేశ్వరి గారు. ప్రపంచ దేశాల్లో చాలా అద్భుతమైనటువంటి గుర్తింపును పొందారు. మరుగైపోతున్న ఘనమైన సంప్రదాయ కళ హరికథ. ఆ కళకు ప్రాణం పోశారు డాక్టర్ డి ఉమామహేశ్వరి గారు. వారిని క్లుప్తంగా స్పందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. పూజ్యులు గౌరవనీయులైనటువంటి 99 చైర్మన్ గారికి, వారికి ఈనాడు పూజ్యులు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సినిమా హీరో పద్మవిభూషణ్ గారి చేతుల మీదుగా మాకు సన్మానం జరిపించడం అంటే పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ వారికి తదితర పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పద్మవిభూషణ్ ఇచ్చిన రోజునే నాకు కూడా పద్మశ్రీ ఇచ్చారండి. ఆ రోజు అది ఒక గొప్ప విషయం. అంటే ఈరోజు వారి చేతుల మీదుగా సన్మానం జరగటం కూడా నాకు చాలా గొప్ప విశేషంగా భావిస్తున్నాను, పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. వారికి, చైర్మన్ గారికి, తదితర సభ్యులకు, ప్రేక్షక మహాశయులకు, మా విజయబాబు గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు పద్మశ్రీ దీపికా రెడ్డి గారు, వారిని వేదికపైకి సాదరంగా సగౌరవంగా స్వాగతిస్తున్నాం మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య. నాట్యాన్ని చాక్షుసక్రతు అని అంటారు కాళిదాసు, అంటే కళ్ళతో చేసే యజ్ఞమని. నాట్య కళ అత్యంత పవిత్రమైంది. కూచిపూడి నాట్య గురువుగా ఎంతో విశేషమైనటువంటి కృషి చేసిన విలక్షణ కళాకారిణి దీపికా రెడ్డి గారు పసిప్రాయంలోనే సాధన ప్రారంభించారు. పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చినసత్యం గారి వద్ద శిష్యరికం చేశారు. దాదాపు 5 దశాబ్దాల నుండి సాగుతోన్న వారి కళా ప్రస్థానం కీర్తిమంతం. దీపికా రెడ్డి గారి స్పందనను ఈరోజు 99 టీవీ ఉగాది వేడుకలకు రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఏ కళాకారునికైనా పురస్కారం అందుకోవటం గర్వంగా, గౌరవంగా ఉంటుంది. కానీ ఆ పురస్కారం మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీద అందుకోవటం ఎంత ఆనందంగా ఉందో నేను మాటలలో చెప్పలేను. వారు నాకు అన్నయ్య, ఎందుకంటే ఎంత ప్రేమ ఆప్యాయతలు కురిపిస్తారు ఎప్పుడు నన్ను చూసినా. అది నాకు చాలా స్పెషల్. ఈజ్ రియలీ వెరీ వెరీ స్పెషల్ టు ఆల్ ఆఫ్ అస్ అండ్ టు మీ ఆల్సో. డైనామిక్ చైర్మన్ 99 టీవీ చైర్మన్ చంద్రశేఖర్ గారికి, వారి సతీమణి గారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. విజయబాబు గారికి కూడా. అండ్ ఈరోజు ఎంతోమంది వారి వారి రంగాల్లో నిష్ణాతులైన వారందరూ వచ్చారు. వారందరికీ నా శుభాకాంక్షలు. అండ్ అతిరథ మహారథులందరికీ నేను నా నమస్సుమాంజలు అర్పిస్తూ తొందరగా యుద్ధం ఆగిపోవాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు మేడం. ఇప్పుడు శ్రీ ఏవి రంగనాథ్ గారు ఐపీఎస్, వారిని వేదికపైకి సాదరంగా సగౌరవంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ఆహ్వానిస్తున్నాం. వృత్తిలోనైనా ప్రవృత్తిలోనైనా తాదాత్మ్యత ఉండబోదు అని అంటారు. అందులో త్రికరణ శుద్ధిగా విలీనం కావటమే కర్మయోగ సిద్ధాంతం. ఆయన ఒక కర్మయోగి. ధైర్యం, నిరంతరం కృషి చేసే మనస్తత్వం ఆయన సొంతం. ఐపీఎస్ అధికారిగా తమదైన శైలిలో పనిచేస్తారు ఆయన. కష్టమైన నియమాలను కూడా సమర్థంగా పరిష్కరించే దృఢ సంకల్పం ఆయన ప్రత్యేకత. హైడ్రా కమిషనర్ శ్రీ రంగనాథ్ గారు ఐపీఎస్, వారికి 99 టీవీ తరఫున ప్రత్యేక ఉగాది పురస్కారాన్ని చిరంజీవి గారు అందించారు. పరాభవనామ ఉగాది సంవత్సర సందర్భంగా ఈరోజు
మాకు ఒక పురస్కారాన్ని అందజేస్తూ మా బాధ్యతల్ని మాకు గుర్తు చేస్తున్నటువంటి 99 టీవీ చైర్మన్ శ్రీ తోట చంద్రశేఖర్ గారికి, మేమందరం చిన్నప్పటి నుంచి ఎంతో అభిమానించి ఒక స్ఫూర్తిగా తీసుకొని, అంటే మనం కృషితోటి ఏదైనా చేయొచ్చు, అంటే ఒక సగటు వ్యక్తి, ఒక మామూలు వ్యక్తి తన మీద తనకి నమ్మకం కోల్పోయినప్పుడు, లేకపోతే కష్టపడితే జీవితంలో ఏమీ సాధించలేమనేటువంటి ఒక నిస్పృహలు, ఏమైనా నిరాశలు వచ్చినప్పుడు చూసేది చిరంజీవి గారి లాంటి వైపు అనమాట. చూసి లేదు మనం కూడా జీవితంలో సాధించవచ్చు అనుకునేటటువంటిది, అటువంటి వ్యక్తి చిరంజీవి గారి చేతుల మీదుగా ఈ ఉగాది పురస్కారం తీసుకోవటం అనేది మాకు ఇది పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. మేము చేసే ఉద్యోగం మీ అందరికీ తెలుసు, ఒక సర్జన్ ఎలాంటి ట్యూమర్లు ఎలా తీస్తాడో అలాంటి పని ఇప్పుడు హైడ్రా చేస్తూ ఉన్నది. దీంట్లో చేసే క్రమంలో కూడా మేము అంటే నిత్యం కూడా చిరంజీవి గారు ఒక మాట అంటుండేవారు, ఉన్నత లక్ష్యాలు, ఉన్నత ఆలోచనలు, నువ్వు ఉన్నత శిఖరాలకు వెళ్ళే కొద్దీ చెవిటివాడిగా మారిపోవాలి, నీ లక్ష్యం వైపు నీ చూపు ఉండాలని చెప్పేసి. సో మేము కూడా వారు చెప్పిన మాటల్ని మనసులో అది ఎప్పటికీ నా మనసులో మెదడులో ఉండి పెద్ద లక్ష్యాలు సాధించే మేము చేసేది నెక్స్ట్ 100 సంవత్సరాలకి మేము చేసే పనికొస్తుంది. మాయమైపోయిన చెరువులు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ ఆస్తులు వేలాది కోట్లు, లక్షలాది కోట్లుగా బయటకు తీస్తూ ఉన్నాం. సో ఇట్లాంటి చేసే దాంట్లో మీ అందరి సహాయ సహకారాలు, ఇటువంటి మాకు ప్రతిభా పురస్కారాలు ఇచ్చినప్పుడు మా బాధ్యతలు ఇంకాస్త మాకు గుర్తు చేస్తూ ఇంకా మమ్మల్ని మోర్ రెస్పాన్సిబుల్గా పనిచేయడానికి దోహదపడతాయని చెప్పి చెబుతూ చంద్రశేఖర్ గారికి, అట్లానే పెద్దలు చిరంజీవి గారికి మరోసారి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు సార్. ఇప్పుడు శ్రీ శుద్ధాల అశోక్ తేజ గారు, వారిని వేదికపైకి సాదరంగా సగౌరవంగా స్వాగతిస్తున్నాం. దయచేసి మీ అందరి కరతాళ ధ్వనుల్ని వినిపించండి. అక్షర చాంపేయ కుసుమ మాలికల్ని సినీ కళామ తల్లికి కంఠాభరణాలను చేస్తూ అక్షర మందార కెందామరల్ని ఆమె పాదార విందాలకు అర్పించిన కవి సమ్రాట్ శ్రీ సుద్దాల అశోక్ తేజ గారు. అక్రమాలను కాల రాసిన ఉక్కుపాదం నీదిరా, లంచగొండుల గుండెలో నిదురించు సింహం నీవురా, ధర్మదేవత నీడలో పయనించు యాత్రే నీదిరా, కనులు గప్పిన న్యాయదేవత కంటి చూపు వైనావురా అంటూ ట్యాగూర్లో అద్భుతంగా రచించినటువంటి శుద్ధాల అశోక్ తేజ గారు తెలుగువారందరికీ కూడా అందరూ మెచ్చే కవి. వారికి ప్రత్యేకమైనటువంటి అభివాదాల్ని 99 టీవీ తరఫున తెలియజేసుకుంటున్నాం. ఉగాది శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. 99 టీవీ చేస్తున్నటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమంలో నన్ను కూడా పాల్గొనజేసిన టీవీ వారికి, ముఖ్యంగా విజయబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, కాలాన్ని 2 భాగాలుగా విభజించినట్టు క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అంటాం. తెలుగు చలనచిత్ర రంగాన్ని కనుక అలా విభజిస్తే చిరంజీవి గారి కన్నా పూర్వం, చిరంజీవి గారి తర్వాత. ధీర గంభీర మేరు నగస్టార్, మన యుగస్టార్, మా మెగాస్టార్ వారి చేతుల మీదుగా అందుకోవడం, వారు పంపించిన రక్తంతో, నా ప్రాణాపాయ స్థితిలో వారు పంపించిన రక్తంతో బతికినవాడిని సార్. వారు నటించిన సినిమాలో నేను పాట రాసి అబ్దుల్ కలాం గారితో జాతీయ అవార్డు తీసుకున్నవాడిని సార్. ఈరోజు మీ చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడం నాకు గొప్ప అదృష్టంగా, యోగంగా భావిస్తున్నాను. ఈరోజు సాయంకాలం మీతో పాటుగా నేను శ్రీనారాయణ రెడ్డి గారి పురస్కారం తీసుకోబోతున్నందుకు అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అందరికీ నమస్కారం, సెలవు. ధన్యవాదాలు సార్. శ్రీ మణిశర్మ గారు, ప్రఖ్యాత సంగీత దర్శకులు, మనందరి కరతాళ ధ్వనుల మధ్య వారిని వేదికకు సాదరంగా సగౌరవంగా స్వాగతిస్తున్నాం. ఆయన పాటలు తేనెల ఊటలు, ఆయన పాటలు సినీ జగత్తులో అనర్ఘరత్నాలు. వైవిధ్యభరితమైన సంగీతాన్ని తెలుగు ప్రజలకు పరిచయం చేసిన సంగీత దర్శకులు ఆయన. వారి సంగీతానికి మెగాస్టార్ గారు కాలు కదిపితే మెరుపులే.
మెగాస్టార్ గారి ఫ్యాన్స్కి పూనకాలే. ఎంతోమంది సంగీత దర్శకులను, గాయకులను వెండితెరకు పరిచయం చేసినటువంటి మేటి మ్యూజిక్ కంపోజర్, మెలడీ బ్రహ్మ మణిశర్మ గారు. వారికి 99 టీవీ తరఫున ప్రత్యేకమైన అభివాదాల్ని తెలియజేసుకుంటున్నాం. మణిశర్మ గారు వారి స్పందన ఇప్పుడు విందాం. అందరికీ నమస్కారం, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నా కెరీర్ మా అన్నయ్యతోనే స్టార్ట్ అయింది. ఆయనే ఫస్ట్ నన్ను పిలిచి సినిమా ఇచ్చి చూడాలని ఉంది సినిమా, బావగారు బాగున్నారా, దీంతోనే అంటే ఇంతకంటే లక్కీయెస్ట్ మ్యూజిషియన్ ఎవరు ఉండరు నాకు తెలిసి. దాని తర్వాత 30 సంవత్సరాల తర్వాత ఈరోజు ఆయన చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. అలాగే 99 టీవీ వాళ్ళకి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మణిశర్మ గారు. ఇప్పుడు డాక్టర్ అజితా సురభి గారు, వారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా సగౌరవంగా స్వాగతిస్తున్నాం. మన భారత ప్రధాని, పూర్వ ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారి మనవరాలు డాక్టర్ అజితా సురభి గారు. Holistic education and the arts are the true saviors of today's youth, guiding them to rise above the chaos of technology and rediscover balance, creativity and purpose అనే మాటల్ని దృఢంగా నమ్ముతారు డాక్టర్ అజిత గారు. ప్రస్తుతం వారు వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ద్వారా విద్యార్థుల సమగ్రాభివృద్ధికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. ప్రిన్సిపల్ ఆఫ్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, డైరెక్టర్ సురభి ఎడ్యుకేషనల్ సొసైటీ, సిఇఓ సాగ్ ఇన్ఫైనైట్ డాక్టర్ అజితా సురభి గారు. వారికి ప్రత్యేకమైన అభివాదాల్ని తెలియజేసుకుంటున్నాం. వారి స్పందనని ఇప్పుడు విందాం. నిన్న రాత్రే సింగపూర్ నుంచి వచ్చారు చిరంజీవి గారు, కానీ సహృదయంతో, మలేషియా నుంచి వచ్చారు, కానీ సహృదయంతో ఈ కార్యక్రమానికి వారు వేయించేయటం నిజంగా మనందరికీ కూడా ఆనందదాయకం. అందుకనే క్లుప్తంగా దయచేసి మీ స్పందనని కన్ఫైన్ చేయవలసిందిగా విజ్ఞప్తి. వేదిక మీద ఉన్న పెద్దలు వీళ్ళందరికీ నమస్కారం, ఉగాది శుభాకాంక్షలు అందరికీ. నేను వయసులో చాలా చిన్నదాన్ని కాబట్టి ఇంత పెద్దవాళ్ళ ముందర మాట్లాడాలన్న సమయాన్ని దృష్టిలో పెట్టుకొని క్లాస్ చెప్పకుండా ఇష్టంగా చేసే పని కష్టపడకుండా ఎగ్జాంపులరీ ఈ స్టేజ్ మీద వేదిక మీద ఉన్న చిరంజీవి గారు ఒక్కడే ఒక మామూలు మనిషిలా దేశాన్ని స్పందిస్తూ ఒక ట్రెండ్ని క్రియేట్ చేసిన చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీరు చిరంజీవి గారు అండ్ బిఫోర్ అన్నట్టుగా తెలుగు సినిమా ఇండస్ట్రీని చూడాలి అంటే ఆ టైంలో క్లాసిక్స్ తప్ప, టీవీలో చూసేటప్పుడు తప్ప సినిమా థియేటర్కి వెళ్ళాలంటే చెప్పకుండా దాచిపెట్టుకున్న డబ్బులతో చూసి వచ్చిన తర్వాత చెప్తే తిట్లు పడే టైం అనమాట. ఎందుకంటే ఆర్టిస్టిక్ మూవీస్ థియేటర్లో వచ్చేవి కావు. సో ట్రెండ్ని సృష్టించిన ఆ క్రెడిట్ మొత్తం చిరంజీవి గారికి. మేము మళ్ళీ సినిమా థియేటర్లకు వెళ్ళటానికి 25 సంవత్సరాల తర్వాత మీ మూవీ ఇండియాలో మళ్ళీ చూసామండి. అసలు ఆ ఎనర్జీ ఏంటో, ఆ సీక్రెట్ ఏంటో తెలియట్లేదు. ఐ హోప్ మై హస్బెండ్ వాజ్ హియర్. ఇఫ్ యు ఆర్ హియర్, హీఈస్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్ అండి. మేమందరం అమెరికాలో మీ సినిమా థియేటర్లోకి వెళ్ళినప్పుడు ఇంత పెద్ద బ్యాగుల్లో పేపర్లు చింపుకుని అందులో రెడీగా పెట్టుకుని థియేటర్కి వెళ్ళేవాళ్ళం. సో ఇది ఎప్పటికైనా గుర్తు చేసుకోవాలి. బట్ మీ అందరూ యాజ్ వన్ మ్యాన్, యాజ్ అ కామన్ మ్యాన్ స్టార్ట్ చేశారు. నేను పిల్లలకి అందరూ కూడా ఒకటే చెప్తాను, నీ లోపల ఉన్న ప్యాషన్ ఏదైతే ఉందో దాన్ని వదలొద్దు. మీ ఇంట్యూషన్ చెప్తున్నది ఏదైతే ఉందో దాన్ని వదలొద్దు. ఇవాళ ఇంతమంది కెమెరామెన్స్లో కొంతమంది మన పిల్లలు, మన దగ్గర చదువుకున్న పిల్లలు డైరెక్టర్లు, సినిమాగ్రాఫర్ అవుతున్నప్పుడు ఎంతో ఆనందంగా ఉంది. సో పిల్లలందరికీ కూడా చెప్పేది ఏంటంటే మీ ప్యాషన్ని ఫాలో కాండి. పెద్ద మనుషులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దే స్టార్టెడ్ విత్ దేర్ ప్యాషన్ అండ్ ఇవాళ సక్సెస్ని వెనకకు చూడకుండా సాధిస్తున్నారు. కాబట్టి ఈ దేశం మొత్తం మిమ్మల్ని మీరేమవ్వాలి అనుకునే కన్నా ముందు మీరేమవ్వాలి అనుకున్నది దృఢంగా చేసుకోండి. ఇంకొక మాట చెప్పి విరమిస్తాను. స్వామీజీ గారు ఒక గ్రేట్ సైంటిస్ట్. ఐ బిలీవ్ ఇన్ స్పిరిచువాలిటీ అ లాట్. దేవుడు అండ్ ధర్మం పక్కన పెడితే ప్రతిరోజు మంచం నుంచి మనం లేచే ముందు ఇఫ్ వీ కెన్ స్పీక్ అండ్ బీ ఇన్ సైలెన్స్ విత్ అవర్ ఓన్ బ్రెత్ అండ్ మైండ్, మన ఇంటలెక్చువల్ సిక్స్త్ సెన్స్ ఏదైతే చెప్తుందో అదే చేయండి. చెప్తారు పెద్దవాళ్ళందరూ అడ్వైస్ తీసుకోండి, కానీ మీ ఇన్స్టింక్ట్ ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు తప్పవదు. మధ్యలో వీడు ఒకడు ఉంటాడు, ఐ అనేవాడు, వాడు వస్తాడు. వాడు వచ్చి మనల్ని కన్ఫ్యూజ్ చేసి దేశం మొత్తం టెన్షన్లో ఉంది.
మార్క్ మై వర్డ్స్, ఇండియా ఇస్ ద బ్లెస్డ్ ప్లేస్. అండ్ ఇవాళ మనము ప్రపంచం మొత్తాన్ని చూపిస్తున్నాము. ధైర్య సాహసే లక్ష్మి అనేది, భయం అనేది మనకి లేదండి. కళ్ళు మూసుకొని పక్కన లేచిన తర్వాత బాంబు పేలినా మన స్థితి మారదు. బట్ వన్ మోర్ థింగ్ ఐ అడ్వైజ్ ఎవ్రీవన్, స్టార్ట్ విత్ యువర్ బ్రీతింగ్, స్టార్ట్ విత్ యువర్ మెడిటేషన్. మీతో మీరు ఉన్నప్పుడు ఉండే సంతోషం ఎవ్వడు కొని తెచ్చుకోలేడు, అలా అని మన దగ్గర నుంచి తీసుకోలేడు. ఈ ఒక్కటి మాత్రం మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఫర్ యువర్ వాల్యుబుల్ గైడెన్స్. ఇప్పుడు ప్రొఫెసర్ డాక్టర్ పట్టేటి రాజశేఖర్ గారు, ఫార్మర్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ నాగార్జున యూనివర్సిటీ, an eloquent speaker, distinguished writer, and an accomplished academician who has served with great distinction as a professor, registrar, and vice chancellor of Acharya Nagarjuna University. Let's give him a big round of applause. He's a true inspiration for thousands. లోతైన సామాజిక స్పృహతో సంక్షోభ పరిస్థితుల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా ధైర్యంగా నిలబడి సంస్థను ముందుకు నడిపారు శ్రీ పట్టేటి రాజశేఖర్ గారు. 99 టీవీ తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలని, అభివాదాలని తెలియజేసుకుంటున్నాము. వారిని స్పందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. Om Sri Sai Ram. With the blessings of Bhagavan Sat Sai Baba, I could reach this level of receiving this Ugadi Puraskar from my idol, from my ideal, from my perennial and perpetual inspiration. Thank you so much, sir. Na పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. And I profusely thank the management of 99 TV, Sri Tota Chandrasekhar Garu, and also Sri Vijay Babu Garu, who facilitated me for this program. And I also thank the former Honorable Governor of Andhra Pradesh, and also the former Chief Minister of Andhra Pradesh for appointing me as the Vice Chancellor of Acharya Nagarjuna University. If I were not appointed as the Vice Chancellor of Acharya Nagarjuna University, I wouldn't have reached this level of being in close proximity and also touching the feet of my idol and my megastar and my perennial and perpetual inspiration. My parents, my late parents were diehard fans of megastar, and also my family, my wife and my son who are here, and also my daughter who is in UK, and also my brothers and sisters. All of us are dedicated fans of Sri Megastar Chiranjeevi Garu. And then this is an incredible achievement on my part. I have been to other countries like US, UK. I have been to Oxford University and I have been to Australia. I taught for 1 month in University of Manitoba and University of Oklahoma as a honorary professor. But this achievement, which I have been waiting, I was thinking that will my life come to an end without reaching my megastar? And without without receiving his blessings. So finally, this was possible, due to the blessings of Vijay Babu Garu and Tota Chandrasekhar Garu. Thank you very much, sir. I am honored, sir. Thank you very much, sir. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజశేఖర్ గారు. ఇప్పుడు డాక్టర్ కడియాల రాజేంద్ర గారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా సగౌరవంగా స్వాగతిస్తున్నాం. మనందరి హర్షధ్వానాల్ని వినిపిద్దాం. డాక్టర్ కడియాల రాజేంద్ర గారు, a single smile can resolve a million worries అని అంటారు. వైద్య విద్యా పారాయణులు అత్యాధునిక పరికరాలతో, సాంకేతిక పరిజ్ఞానంతో వైద్య రంగంలో రాణిస్తూ ఎంతోమందికి అందమైన చిరునవ్వులను అందించిన నిపుణులు డాక్టర్ కడియాల రాజేంద్ర గారు. సౌహార్ద్రమూర్తి, నిత్య కృషే ఆయన స్ఫూర్తి. అటువంటి ప్రఖ్యాత వైద్యులు డాక్టర్ కడియాల రాజేంద్ర గారికి ఉగాది పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నారు ద లెజెండ్ ఆఫ్ ఇండియన్ సినిమా, పద్మ విభూషణ్, మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి గారు. రాజేంద్ర గారిని దయచేసి క్లుప్తంగా స్పందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సమయాభావం కారణంగా దయచేసి. అందరికీ నమస్కారం. ఈరోజు శివశంకరుడు మనకు వరాలు ఇవ్వటానికి ఈరోజు నూతన సంవత్సరంలో వచ్చారు. ఆయనకి పాదాభివందనలు తెలియజేసుకుంటూ
ఈరోజు చిరంజీవి గారు మనకి ఇంత అవకాశాన్ని ఇవ్వటం ఎంత అదృష్టం. అట్లాగే ఈరోజు నేను ఈరోజు ఇంత ఇక్కడ ఉండటానికి కారణం చిరంజీవి గారు. ఆయన బ్లడ్ బ్యాంకు ద్వారా ఆయన ఇచ్చిన బ్లడ్ వలన కోవిడ్ టైంలో ఎంతోమంది బతికారు, వాళ్ళలో నేను కూడా ఒకడిని. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అట్లాగే ఇక్కడ ఒక ఆంజనేయుడు కూడా ఉన్నాడు. ఆయన ఎవరు గారు? తోట సత్యనారాయణ గారు. ఈయన ఎందుకు నేను చెప్పాల్సిన అవసరం వస్తూ ఉందంటే, ఈయన ఎప్పుడో ఒక లెటర్ పంపిస్తూ ఉంటారు, వీళ్ళకి సర్జరీలు చేయాలి, వాళ్ళకి సర్జరీలు చేయాలని. ఎప్పుడు కూడా ఇంత అంత అని అమౌంట్లు చెప్తూ ఉంటారు, కానీ మేము ఏ రోజు కూడా మేము ఆయన చూడలేదు. అట్లాగే చంద్రశేఖర్ గారిని చూడలేదు. కానీ ఒకరోజు 50 లక్షల రూపాయలు పంపించి ఇన్ని సంవత్సరాలు మీరు చేశారు, ఇంతమందికి సర్జరీలు చేశారని చెప్పడం జరిగింది. ఇది నాకు ఇవ్వాల్సిన గౌరవం కాదు, ఇది తోట చంద్రశేఖర్ గారికి ఇవ్వాల్సిన గౌరవం. ఎందుకంటే ఆ రోజు నాకు అనిపించింది ఏంటంటే 50 లక్షలు కాదు, అది వెనక పంపిస్తా, మీతో అసోసియేషన్ ఇంపార్టెంట్, సమాజానికి మీరు చేస్తున్న సేవ ఇంపార్టెంట్ అనేది. ఈరోజు ఇద్దరు గొప్ప వ్యక్తులను చూస్తున్నాను. ఒకరు చంద్రశేఖర్ గారు, ఇంకొకరు చిరంజీవి గారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. నేను చిరంజీవి గారిని మళ్ళీ ఒక్కసారి ఈరోజు రేపట్లో కలిసి ఆయన ఆశీర్వాదాలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. ఇప్పుడు వెంటనే డాక్టర్ శ్రీనివాసరావు గారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ శ్రీనివాస్ సత్తి గారు గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో సురక్షిత ప్రసవాల కోసం ఆధునిక సౌకర్యాలను సృష్టిస్తూ భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో మహిళల ఆరోగ్యం కోసం కృషి చేసిన సేవా తత్పరులు డాక్టర్ శ్రీనివాస్ గారు. హీఈస్ అ సీనియర్ పబ్లిక్ హెల్త్ ఎక్స్పర్ట్. Thank you very much, 99 TV management, for selecting me this prestigious award. Indeed, it's very special for receiving this award, legendary actor, megastar Chiranjeevi Garu, who has inspiring and continuously inspiring millions of youth with his charity and social services and social work. Thank you, Aniya, being an inspiration for many generations like me and like my son who is sitting here. Thank you, everyone, for this award. Thank you so much. ధన్యవాదాలు. Thank you, Dr. Shruti Garu. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. డాక్టర్ పైడి కృష్ణారావు గారు వారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా సగౌరవంగా స్వాగతిస్తున్నాం. జీవితం ఒక రంగస్థలం అని అంటారు. ఈ ప్రపంచం అనే వేదికపై ప్రతి మనిషి తన పాత్రను పోషించాల్సిందే. బహుముఖీనమైన ప్రజ్ఞా సంపన్నులు డాక్టర్ పైడి కృష్ణారావు గారు రంగస్థలంపై నటుడిగా నాటకాల్లో తన ప్రతిభను చూపి ప్రేక్షకుల ప్రశంసల్ని అందుకున్నారు. తమ కళా కౌశలాన్ని చాటుకున్నారు. అలాగే వైద్య సేవా శిబిరాలు నిర్వహిస్తూ వైద్య రంగంలో అనుపమానమైన సేవా ప్రస్థానాన్ని కొనసాగించారు. వారు యునైటెడ్ కింగ్డమ్లో చదువుకున్నారు. ఆయన ఇప్పుడు స్వదేశానికి తిరిగి వచ్చి సేవ చేస్తున్నారు. వారిని చాలా క్లుప్తంగా స్పందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఉగాది సందర్భంగా నాకు మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని ఇచ్చి సత్కరించినందుకు నాకెంతో ఆనందంగా సంతోషంగా ఉంది. దీన్ని ప్రోత్సహించినటువంటి 99 టీవీ అధినేత తోట చంద్రశేఖర్ గారికి, వారి సిబ్బందికి, అలాగే మన విజయబాబు గారికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా వైద్య రంగానికైతేనేమి, నాటక రంగానికైతేనేమి చేస్తున్నటువంటి సేవకి ఇటువంటి పురస్కారాలు మరింత సహాయ సహకారాలతో ముందుకు వెళ్ళేటట్టుగా సాగిపోయేలా చేస్తాయని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ధన్యవాదాలు సార్. ఇప్పుడు వెంటనే డాక్టర్ వైజర్ బాలసుబ్రహ్మణ్యం గారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా సగౌరవంగా స్వాగతిస్తున్నాం. రుద్రవీణ సినిమాలో
సంగీతజ్ఞులుగా పాత్ర పోషించారు చిరంజీవి గారు. వారి పాత్రకు చాలా దగ్గరగా ఉంటుంది మాస్టర్ గారి జీవితం. డాక్టర్ వైజర్సు బాలసుబ్రహ్మణ్యం గారి జీవన శైలి సంగీతమయం. సంగీతమే ఆయన ప్రపంచం, ఆయన జీవనమే స్వరరాగ రంజితం. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి పిహెచ్డి పట్టాను పొందారు. అఖిల భారత మహావిద్యాలయ సంస్థ ద్వారా సంగీతాచార్య అనే బిరుదును సాధించారు. నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ స్టడీస్లో చైర్మన్గా వ్యవహరించారు. శాస్త్రీయ సంగీతాన్ని విదేశాల్లో పరిపుష్టం చేయటానికి అనుపమానమైన కృషిని చేస్తున్నారు ఆయన. అనేక భాషల్లో గ్రంథాల్ని సంగీతాన్ని గురించి రచించారు. అలాగే ప్రొఫెసర్గా ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్లోని భైరవి సంగీత అకాడమీ ద్వారా శిష్యుల్ని తీర్చిదిద్దుతున్నారు. వారి స్పందన ఇప్పుడు విందాం. అందరికీ నమస్కారం. ఉగాది శుభాకాంక్షలు అందరికీ. ఈ అవార్డు ఇచ్చినందుకు 99 టీవీ యాజమాన్యం వారికి, అలాగే మా అభిమాన హీరో చిరంజీవి గారి చేతుల మీదుగా తీసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. రెండు విషయాలు వారితో పంచుకోవాలని. మేము చిన్నప్పుడు 10th క్లాస్ చదివినప్పుడు ఫేర్వెల్ పార్టీ చేసుకున్న మా ఫ్రెండ్ ఒక ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. మన స్నేహం చిరంజీవి నటనలో అభివృద్ధి పొందాలని చెప్పి ఆకాంక్షిస్తున్నానని చెప్పి ఇచ్చాడు. మా గురువుగారు ఆకెళ్ళ మల్లికార్జున గారు వారు చాలా లయబ్రహ్మవారు. అంటే పరోక్షంగా మేము మిమ్మల్ని ఏకవచనంతో మాట్లాడుకుంటాం సార్, ఏమనుకోవద్దు, చిరంజీవికి ఒళ్ళంతా లయే అని మా గురుగారు అంటుంటారు. సో వారు డ్యాన్స్ ఎందుకంటే లయ జ్ఞానం అంత ఒళ్ళంతా లయ కాబట్టి వారు అంత బాగా చేస్తున్నారు. వారి చేతుల మీదుగా నేను తీసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్. ఇప్పుడు దండిభట్ల వైకుంఠ నారాయణమూర్తి గారిని వేదికపైకి రావాల్సిందిగా, అవార్డును స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. మీ అందరి కరతాళ ధ్వనులు వినిపించండి. దండిభట్ల వైకుంఠ నారాయణమూర్తి గారు తెలుగు, సంస్కృత భాషల్లో పటిమను పొందినటువంటి వారు. కూచిపూడి నాట్య సంప్రదాయానికి వందల పాటలను ఆయన అందించారు. పద్మశ్రీ డాక్టర్ శోభానాయుడు గారు కొరియోగ్రాఫ్ చేసినటువంటి నవరస నటభామిని అనే అద్భుతమైన నృత్య నాటకాన్ని, అలాగే అనేక నృత్య నాటకాలని, అంశాలని కూడా వారు సృష్టించారు. ఆయన అందిస్తున్నటువంటి సాహిత్యం వల్ల కూచిపూడి నాట్య శైలిలో ఎంతోమంది నాట్య గురువులు నవ్యమైన కాన్సెప్ట్స్ని తయారు చేయగలుగుతున్నారు. హీజ్ అ రేర్ జెమ్ అని చెప్పవచ్చు. వారి స్పందన ఇప్పుడు విందాం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు, నమస్కారాలు. ఈ అవార్డుకి ఎంపిక చేసిన 99 టీవీ వారికి, శ్రీ విజయబాబు గారికి, శృతకీర్తి గారు నన్ను సూచన చేసిన వారందరికీ కృతజ్ఞతలు. చిన్నప్పటి నుంచి సినిమాలో తెర మీద చూసి, వెండి తెర మీద చూసిన మెగాస్టార్ చిరంజీవి గారిని ఇది రెండోసారి వారి దివ్యహస్తాల మీదుగా అవార్డు తీసుకోవడం. కూచిపూడి నృత్య నాటకాలు, నృత్య కళాకారుడిగా సాహిత్యంలో 2 సేవలు చేస్తూ ఒక 100 పైన నృత్య రూపకాలు రాశాను. ఈ మహనీయమైనటువంటి గొప్ప హీరో చిరంజీవి గారి చేతుల మీదుగా రెండోసారి ఇలా చిన్న సత్కారం తీసుకోవడం ఇది ఒక గొప్ప వరంగా భావిస్తాను, భగవంతుడిచ్చిన అదృష్టంగా భావిస్తాను. ఇక్కడ ఉన్న అందరిలో పెద్దరిలోకి నేనే చిన్నవాడిని. ఇలా వారు ఒక స్ఫూర్తి, కళాకారులందరికీ స్ఫూర్తి. సామాన్య స్థితి నుంచి అసామాన్య స్థితికి మనిషి చేరగలడు అనుకున్నప్పుడల్లా చిరంజీవి గారు ఒక స్ఫూర్తి. అందరికీ మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇప్పుడు వెంటనే చివుకుల శేషాచల శర్మ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. పంచాంగ శ్రవణం చేశారు కార్యక్రమ ప్రారంభంలో. సమయాభావం ఉందండి, దయచేసి చాలా క్లుప్తంగా మీ స్పందన వినిపించాలి. 1/2 నిమిషం చాలు. అలాగే దొరరాజు గారు, వారిని కూడా వెంటనే వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. బ్యాంకింగ్ రంగంలో సింగపూర్లో సేవలు అందించారు చివుకుల శేషాచల శర్మ గారు. వారి తాతగారి సమున్నతమైన వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు. వారికి ప్రత్యేకమైనటువంటి సత్కారాన్ని అందిస్తున్నారు ఉగాది సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారు. ఇప్పుడు దొరరాజు గారు. ఆయనకి పెద్దలన్న భక్తి, పేదలన్న అనురక్తి, శాశ్వతమైన మైత్రి బంధాలపై క్షీరజ్యోత్స్నలు కురిపించే మనసున్న వ్యక్తి దొరరాజు గారు.
వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనల్ని తెలియజేద్దాం 99 టీవీ తరఫున. అవార్డు గ్రహీతలందరికీ ధన్యవాదాలు, అభినందనలు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారి స్పందనను విందాం. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండాలని విజ్ఞప్తి. కనుల పండుగగా జరుగుతున్న ఈ చక్కటి ఆత్మీయ పురస్కార సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక శ్రీ పరాభవ ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చే ముందు నేను ఏమిటి ఈ సంవత్సరం పరాభవం అంటున్నారు అని పరాభవాలు ఎదుర్కోవాలా ఏంటి అనే ఒక సందిగ్ధంలో ఉండగా ఎవరితోనో మాట్లాడుతుంటే ఒక పండితుడితో ఆయన చెప్పాడు అనమాట. ఇందాక విజయబాబు గారు కూడా ఆ విషయాన్ని చాలా విశ్లేషించి చాలా చక్కగా చెప్పారు. పరాభట్టారిక లలితా కుమారి, లలితాదేవి అంటే పార్వతీదేవి మరో రూపం. అలాగే భవుడు శివుడు, వీరిద్దరి యొక్క సమతుల్యమైన కలయిక ఈ సర్వ జీవులకి రక్షణగా ఉండేందుకు వారు ఆ రకంగా మేలు కలయికతోటి ఈ పరాభవ నామ సంవత్సరం నిర్దేశించబడిందని ఆ రకంగా పెద్దలు చెప్తూ ఉంటారు. ఇది ఆది దేవుళ్ళైనటువంటి ఆది దంపతులైనటువంటి శివపార్వతుల యొక్క ఆశీస్సులు అందరికీ నిండుగా మెండుగా ఉంటాయని అన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఈ ఉగాది నామ సంవత్సరం శ్రీ పరాభవ ప్రతి ఒక్కరికి అద్భుతమైన విజయాల్ని, సంతోషాన్ని, ఆయురారోగ్యాల్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈరోజు ఇక్కడ ఈ ఉగాది సభకు ఈ రకంగా నా మిత్రుడు, సోదర సమానుడు తోట చంద్రశేఖర్ గారు నిర్వహించటం, ఇంతవరకు చాలా ఉగాదులు జరిగినాయి కానీ ఈ ఉగాది చాలా ప్రత్యేకంగా అయింది. ఇంతమంది నిష్ణాతుల్ని, ఇంతమంది లబ్ధ ప్రతిష్ఠుల్ని నేను సన్మానించే అవకాశం నాకు కల్పించినందుకు మనస్ఫూర్తిగా నా మిత్రుడు తోట చంద్రశేఖర్కి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జనరల్గా ఏ టీవీ ఛానల్స్కి ఎక్కడికి వెళ్ళకూడదని కాదు, అలాంటి సందర్భం నాకు రాలేదు. అంటే పిలవకూడదు ఎవరు అనుకోరు, కానీ పిలిచినా రాడలే అని ఉద్దేశంతో వాళ్ళే కొంచెం బ్యాక్ స్టెప్ వేస్తుంటారు. కానీ ఈ 99 టీవీకి ప్రత్యేకించి నేను రావడానికి కారణం తోట చంద్రశేఖర్ గారు. ఆయన చాలామందికి తెలుసు, ఇక్కడ చాలా ఎన్నో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ఒక ముంబై కార్పొరేషన్ కమిషనర్గా పనిచేసినప్పుడు ఆయన పొందిన అవార్డులు కానివ్వండి, మన్మోహన్ సింగ్ గారి నుంచి ప్రధానమంత్రి అవార్డు దగ్గర నుంచి మహారాష్ట్ర గవర్నమెంట్ నుంచి ఆయన పొందిన అవార్డులు కొన్ని అన్నీ చూస్తుంటే ఆహా అనిపిస్తుంది. ఆయన తన పనికి ఎంతో న్యాయం చేశారని ఎంతో పేరు సంపాదించుకున్నారు. అలాంటి వ్యక్తి నాతోటి రాజకీయ ప్రయాణం కొనసాగిద్దామని నాతో చేతులు కలిపినప్పుడు ఇలాంటి వ్యక్తులతో కదా నేను ప్రయాణం కొనసాగించాలని నేను అనుకుని ఆయనను ఆహ్వానించడం జరిగింది. ఆ రోజు నుంచి నాకు వెన్నుదన్నుగా ఉంటూ, సరే వేరే వేరే పరిస్థితులతోటి ఇంకో రకంగా రాజకీయాలు దూరం అయిపోయినా ఆయన వంతు ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ ఇలాంటి వ్యక్తులు కనుక రాజకీయాలకు వస్తే ఆ యొక్క రిజల్టే వేరుగా ఉంటుంది. ఇప్పటికైనా ఆలస్యం కాదు. రాజకీయ పరంగా చూస్తే కనుక ఆయన చాలా పిన్న వయస్కుడే, కాబట్టి ఆయనకి మంచి భవిష్యత్తు ఉండాలని ఈ నూతన సంవత్సర సందర్భంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజున మరొక వ్యక్తి మీడియా అడ్వైజర్ అండ్ ఎన్నో కమిషనర్గా పనిచేసిన వ్యక్తి, ఆర్టీఐ కమిషనర్గా పనిచేసిన మరి వ్యక్తి మన విజయబాబు గారు. ఆయన మరొక సోదరులు సమానం ఆయన నాకు. ఆయన కూడా ఈ యొక్క సభకు రావాలని ఆయన కోరినప్పుడు ఖచ్చితంగా వస్తానని మాట ఇవ్వడం జరిగింది. వచ్చినందుకు నాకు ఎనలేని సంతృప్తిని ఇచ్చారు, ఎనలేని ఆనందాన్ని ఇచ్చారు. విజయబాబు గారు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ ఇక్కడ ప్రత్యేకించి ఈ అవార్డులు తీసుకున్న వాళ్ళు ఎవరైతే గ్రహీతలు ఉన్నారో, సన్మాన గ్రహీతలు అందరూ నాకు పరిచయం ఉన్నవాళ్ళే.
ఇంతమందితో నాకు పరిచయం ఉందని ఆశ్చర్యపోతున్నాను. అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అలాగా మనుషుల్ని అలాగా ఆత్మీయంగా దగ్గర చేర్చుకోవడం, ఇంతమంది ఉండటం చూస్తుంటే ఇది కదా నా ఆస్తి, ఇది కదా అని అనిపిస్తుంటుంది. అండ్ ఏ రంగం తీసుకున్నా సరే ఈ రోజున అటు జస్టిస్ లక్ష్మణ్ గారు, అలాగే మాజీ జస్టిస్ మా స్నేహితులు, ఆయన స్నేహితులు అంటే మళ్ళీ ఆయన సమవయస్కులు అని మళ్ళీ అది గుర్తు చేసి నేను పెద్దవాడిని, నా వయసు ఎంతో ఆయన తెలియజెప్పడం ప్రయత్నం చేస్తున్నారు. బట్ వారికి, అట్లాగే పద్మశ్రీ అవార్డు గ్రహీతలు నా సోదరీమణులకి, అండ్ సైంటిస్టుగా ఉన్నటువంటి మా భవానీ ప్రసాద్ గారికి, అట్లాగే ఆ స్మరణానంద స్వామి గారికి, అలాగే పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక సంతోషాన్ని ఈ సందర్భంగా వ్యక్తపరుస్తాను. ఇంకా సినిమా పరంగా చూస్తే మా మణిశర్మ కానీ, సుద్దాల అశోక్ తేజ్ గారు, అట్లాగే సాహిత్యపరంగా, సంగీతపరంగా ఎంతోమంది కళాకారులు ఈ రోజున ఇంతమందిని సన్మానించడం అనేది గొప్ప కార్యక్రమం. ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని తలపెట్టి దానికి నన్ను సంధానకర్తగా ఉంచడం, నా చేతుల మీదుగా వారికి సన్మానం చేసే అవకాశం, అదృష్టం నాకు కలగజేయడం నిజంగా నాకు ఈ ఉగాది నాకు చాలా ప్రత్యేకమైనదిగా చేశారు. థ్యాంక్ యూ చంద్రశేఖర్ మరొకసారి మీకు. అండ్ ఈ సందర్భంగా మాట్లాడేది ఏమీ లేదు. అండ్ అందరూ బాగుండాలి, అండ్ వీలైనంత వరకు మనం మంచిని ప్రసరింపచేద్దాం. అండ్ ప్రతి ఒక్కళ్ళు ఇందాక వారి మాటల్లో నాకు అనిపించింది ఏంటంటే, చాలా ఈ వార్ మూలంగా ప్రపంచం అంతా అల్లకల్లోలంతో, ఒక భయాందోళనతో ఉన్నది. అండ్ ఇది త్వరగా ముగిసిపోవాలని ఒక లాజికల్ కంక్లూషన్, అంటే సుఖంగా ముగిసిపోవాలని నేను మనస్ఫూర్తిగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ యొక్క ఎవరైతే ఈ సాంకేతిక నిపుణులు ఉన్నారో ఈ స్టాఫ్కి, TV9 99 స్టాఫ్కి, వీళ్ళందరికీ కూడాను నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. 99 TV తరఫు నుంచి పద్మవిభూషణ్ డాక్టర్ చిరంజీవి గారికి చైర్మన్ గారు జ్ఞాపికను బహూకరిస్తున్నారు. పంచముఖ ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని దయచేసి మరందరి జయ జయధ్వానాల్ని వినిపిద్దాం. మెగాస్టార్ చిరంజీవి గారికి మనసున్న వ్యక్తి, మనసున్న మహారాజు మన మెగాస్టార్ చిరంజీవి గారు. ఉగాది సందర్భంగా వారికి సకల మంగళాలు కలగాలని మనస్ఫూర్తిగా మనందరం కూడా ఆశిద్దాం. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసినందుకు అవార్డు గ్రహీతలందరికీ కూడా 99 TV ఉగాది పురస్కారాల్ని అందించినందుకు ప్రత్యేకమైన అభివాదాల్ని మెగాస్టార్ చిరంజీవి గారికి తెలియజేసుకుంటున్నాం. Thank you very much, sir, for joining us. Let us all rise. Let us all rise and let us give a standing ovation to the legend of Indian cinema, Megastar Chiranjeevi garu. రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం.